ఇక ఎర్ర సముద్రంలో నిజంగా ఐగుప్తు సేనలు మునిగిపోయాయని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనల ఫలితమే దేవుడు మనకు మిగిల్చిన ఈ అద్భుతమైన ఆనవాళ్లు. 1987లో డాక్టర్ లేనర్డ్ ముల్లర్ అనే శాస్త్రవేత్త మరికొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి ఎర్ర సముద్రంలో కొన్ని వందల రథ చిత్రములను కనుగొన్నారు. వీటి ఫోటోలు ఇంటర్నెట్ లో కూడా మనం చూడవచ్చు. అంతర్జాతీయ టీవీ ఛానల్స్ కూడా వీటిని ప్రచురించాయి. గూగుల్లోకి వెళ్లి రెడ్ సీ అని టైప్ చేసి చూడవచ్చు. ఈజిప్ట్ ప్రభుత్వం వారు సముద్రంలో నుండి ఏ వస్తువును బయటకు తీసుకుని రావద్దని నిబంధనలు అమలు చేస్తున్నారు కనుక వాటిని బయటకు తీసుకుని రావడం సాధ్యపడడం లేదు. అంతేకాకుండా రష్యా శాస్త్రవేత్తలు సెయింట్ పీటర్బర్గ్ మరియు అలెక్స్ ఆండ్రోసా అనే ఇద్దరు శాస్త్రవేత్తలు బైబిల్లో రాయబడిన ఈ విషయం గురించి పరిశోధనలు చేయడానికి ముందుకు వచ్చారు. బైబిల్లో వ్రాయబడినట్లుగానే బలమైన గాలి చేత ఆ సముద్రం రెండుగా చీలిందని ఆ శాస్త్రవేత్తలు ఇద్దరు స్పష్టం చేశారు. అటుపక్కన నీళ్లు ఇటుపక్కన నీళ్లు నిలవబడడానికి స్థానానికి అటు ఇటు మధ్య దూరం సుమారు 2 కిలోమీటర్లు ఉంటుందని, వరుసకు 1800 మంది ప్రయాణం చేసి ఉంటారని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.